మింగిలో ఆ చుక్కలన్నీ బొమ్మ కాదా. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, ఒక బ్యూటిఫుల్ లిరికల్ వీడియో ఈరోజు క్రియేట్ చేద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో వినండి, మీకు నచ్చుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా మీకు ఇంతకంటే మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇక దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ పాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన వీడియో తీసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఉంచండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇటు సైడ్ ఉంచండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ ఒక 40 పెంచుకోండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. రెడ్ లైన్ మీద ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి ట్రిపింగ్ చేస్తానో తీసుకోండి. ఇటు సైడ్ ఉంచండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. లీఫ్ పిఎన్జీ తీసుకోండి. ఇట్లా పెద్ద వచ్చేసి పైన ఉంచండి. స్టేటస్ ఉన్నంత వరకు ఈ పిఎన్జీని జరపండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి బాల్స్ పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద పైన కొద్దిగా కట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇటు మధ్యలో ఉంచండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ పిఎన్జీని స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి ఫ్లవర్ పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. ఇటు సైడ్ ఉంచండి మధ్యలో. ఇది ఫోటో ఉన్న స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫ్లవర్ది ఇస్తాను పిఎన్జీ, అది కూడా తీసుకొని ఇటు సైడ్ ఉంచండి. స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. ఇటు సైడ్ పైన ఉంచండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకా లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. లిరికల్ వీడియోని కొద్దిగా ఇట్లా జరపండి. కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్ ఉంచండి. ఇటు సైడ్కి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్లోకి వెళ్ళండి. ఫాగ్ వీడియో ఉంటుంది, ఒకటి తీసుకోండి. ఇది పెద్ద చేయండి. ఇక్కడ కింది వైపు ఉంచండి. ఈ స్టిక్కర్ స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి స్టిక్కర్ను. ఈ ఫాగ్ ఎఫెక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్ మీద ట్యాప్ చేయండి. ఇటు సైడ్ అసిస్టెంట్ సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మై స్టేటస్ ఫాగ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మనకి ఇక్కడ
స్టిక్కర్లో వస్తుంది, అది యాడ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఒక పార్టికల్ ఫ్లవర్ పార్టికల్ ఇస్తాను, తీసుకోండి. స్క్రీన్లోకి వెళ్ళండి, పక్కన ఉన్న వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీలోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. కీ కలర్ బ్లూ కలర్ తీసుకోండి. ఇది ఇక్కడ కింద సెట్ చేసి బ్లూ కలర్ చేసేయండి. కొద్దిగా కీ అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ బ్లూ కలర్ వీడియో మీద ట్యాప్ చేయండి, మిక్సర్ మీద ట్యాప్ చేయండి, వాల్యూమ్ తగ్గించేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక బార్డర్ ఇస్తాను, బార్డర్ తీసుకోండి. పక్కన ఫ్లిప్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఈ బార్డర్ను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో ఎలా చెక్ చేస్తాం. ఓకే, బాగా వచ్చింది ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి ఈ లిరికల్ వీడియో ఉంది కదా, లిరికల్ వీడియో మీద ట్యాప్ చేయండి, ఇటు చివరికి ఉంచండి. ఇట్లా కింది కానీ పైన ఉన్న బార్డర్ పేజ్ ఉందా ట్యాప్ చేయండి. దాన్ని కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. ఒకసారి ఫోటోను పెద్దగా చేసి ఇటు సైడ్ ఉంచండి. ఫోటో మీద ట్యాప్ చేయండి, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, సాచురేషన్ తగ్గించండి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మంచి క్వాలిటీలో సేవ్ చేద్దాం. పైన ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ ఏ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.